ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు అస్సలు చేయకూడని పనులు మీరు గాని ఇలాంటివి చేస్తే తర్వాత మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. ఆడవాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి నాన్న. నువ్వు చస్తే బాగుండు, వెధవా, దరిద్రుడు, ఇంటికి దరిద్రం పట్టినట్టు పెట్టవు, పిల్లల్ని కానీ భర్తని కానీ చెడు మాటలు మాట్లాడకూడదు. భర్తని బయటికి పంపించేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఎన్నింటికి వస్తావు, ఏం చేస్తున్నావు, ఇట్లాంటి ప్రశ్నలు వేయకుండా ప్రశాంతంగా బయటికి పంపించండి. ఇంట్లో ఆడవాళ్లు నవ్వుతూ ఉన్నంత కాలం అసలు పరిహారాలు కూడా అక్కర్లేదని చెప్తా. ఇంట్లో ఇల్లాలి చిరునవ్వు తప్పితే ఇంకోటి రెండోది లేదని చెప్తా. చిరునవ్వే సిరినవ్వు అవుతుంది, సిరి సంపదను తెస్తుంది. ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా ఇంట్లో ఆడవాళ్ళు అట్లానే ఉన్నారంటే మాత్రం ఈ రకమైనటువంటి ప్రయోజనం లేదు. ఫస్ట్ మారాల్సింది ఇంట్లో వాళ్ళు. ఒక ఇల్లు ఆనందంగా ఉండాలన్నా అవమానాలు పాలవ్వాలన్నా ఒక ఆడదాని చేతిలోనే ఉంటుంది. ప్రతి ఇయర్ మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాను. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, కానీ వాళ్ళు నేను ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మీరు కూడా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా? మై గిఫ్ట్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్.